ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రతిరోజు మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము హృదయపూర్వకంగా నిన్ను వెంబడించినప్పుడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను సేవించినప్పుడు అయ్యా మాకు ప్రత్యక్షమవుతావని నీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ మహిమను చూడాలని, వారి ప్రార్థనలకు జవాబు రావాలని, వారందరి జీవితాల్లో నీ కృప సమృద్ధిగా కృమ్మరించబడాలని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల వాతావరణంలో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి లేవనెత్తండి. సంపూర్ణమైన నీ కృపను వారికి దయచేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.